పరీక్ష లేకుండా నీ విశ్వాసం ఎలా పరీక్షించబడుతుంది? అన్ని జరిగిన తర్వాత అబ్రహామును దేవుడు ఏం చేసి తెలుసా? పరీక్షించాడు, పరిశోధించాడు. దేవుడు కొన్నిసార్లు దీవెనిచ్చి పరీక్షిస్తాడు, ఆశీర్వాదం ఇచ్చి పరీక్షిస్తాడు, హెచ్చింపునిచ్చి పరీక్షిస్తాడు. నీకున్న పరిస్థితులలో వెసులుబాటును కలిగించి సుఖవంతమైన సారవంతమైన జీవితాన్ని ఇచ్చి పరీక్షిస్తాడు దేవుడు. దేవుడు ఖచ్చితంగా ఆయన జడ్జి గనక, న్యాయాధిపతి గనక, నీకు ఉన్నతమైన బహుమానం ఆత్మీయ జీవితమును సంబంధించి ఇవ్వాలి అంటే గనక ఏదో ఒక పరీక్ష పరిశోధన ఖచ్చితంగా నీ జీవితంలో ఉంటుంది. అప్పుడు నీ విశ్వాసం పరీక్షించబడుతూ ఉంటుంది. ఇంకొకటి, విశ్వాసం అనేది కూడా, విశ్వాసం అనే మాట 1000 సార్లు చెప్పటం వల్ల కలిగేది కాదది. మహిమ అనే మాట ఒక 1000 సార్లు చెప్పడం వల్ల వచ్చేది కాదది. అది స్లోగా 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 వృద్ధి అవుతూ ఉంటుంది అన్నమాట. ఒక చిన్న సమస్యలు వచ్చినప్పుడు అంత విశ్వాసం వస్తుంది. ఇంకా కాస్త పెద్ద సమస్య వచ్చినప్పుడు మనము కలిగి ఉన్న ఆత్మీయ జీవితం వల్ల కాస్త అభివృద్ధి అవుతూ ఉంటుంది అన్నమాట. కాస్త 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 పెరిగి విశ్వాసపు పరిమాణం పెరగటం వల్ల మనము దేవునిలో నిలబడే విధానం మారుతూ ఉంటుంది అన్నమాట. నిలకడ మారుతూ ఉంటుంది, స్థిరత్వం వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఆధారపడేది మన విశ్వాసం మీదే ఆధారపడుతుంది. ఇప్పుడు ఈ విశ్వాసం పెరగాలి అన్న, పెంపొందించబడాలి అన్నా సరే, ఒక సమస్యలో నువ్వు తీసుకునే నిర్ణయం, తీర్మానం, సమర్పణ, ఆ ప్రార్థనా జీవితం, వాక్య ధ్యానం, ఇవన్నీ కూడా ఇమిడి ఉంటాయి అందులో.